అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ ప్రయాణం ఈరోజు హైదరాబాద్లో వేడుక జరగబోతోంది. మొన్న ఆగస్టు 30వ తేదీ నాటికి ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తయ్యాయంట. 1974 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలి సినిమా రిలీజ్ అయింది, తాతమ్మ కళ. సో ఆ తర్వాత ఆయన అనేక చిత్రాల్లో బాలకృష్ణుడిగానే నటించారు. అంటే చిన్నపిల్లాడి పాత్రలో వేశారు. హీరోగా మేబీ 1984లో అనుకుంటా తొలి సినిమా సాహసమే జీవితం అనే సినిమా. 1984 హీరోగా తొలి సినిమా. ఇప్పుడు వరకు మొత్తం మీద 109 సినిమా, ప్రస్తుతానికి ఆయన 109వ సినిమా జరుగుతుంది. యాక్చువల్లీ బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన కంటెంట్ ఏమీ లేదు. కాకపోతే మన ఛానల్లో కొంతమంది ఆయన సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నాకు బాలకృష్ణ గారు అన్న వెంటనే అనేక పాత్రలు గుర్తొస్తాయి. ఆయన సినీ రంగంలో సినిమాల్లో ఆయన చేసే యాక్టింగ్ కంటే బయట బాలకృష్ణ గారే ఎక్కువగా గుర్తొస్తారు. ఆయన మాట నిష్కల్మషం, అసలు ఎక్కడా కూడా కల్మషం ఉండదు. చాలామంది అనవసరమైన కాంట్రవర్సీస్లో దూరతారు, అనవసరమైన కాంట్రవర్సీ కామెంట్ చేస్తారు. వాళ్ళల్లో కన్నింగ్ నేచర్ తెలిసిపోద్ది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు బయట కన్నింగ్ నేచర్ తెలిసిపోద్ది. కానీ నాకు తెలిసి సినీ రంగంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే, ఒక సెలబ్రిటీ లెజెండ్ స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే అతని మనసులో ఇంకే దురుద్దేశమూ లేదు అని అనిపించుకున్న ఏకైక వ్యక్తి బాలకృష్ణ గారు. అతను మాట్లాడుతున్నప్పుడు అతని మనసులో ఏమీ లేదు అని మనకి చాలా క్లియర్గా అర్థమైపోద్ది. బహుశా ఇంకా ఏ వ్యక్తి మాట్లాడుతున్నా మనకు ఆ ఫీలింగ్ రాదు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. అంటే ఆయన మనసులో ఏమీ పెట్టుకోడు, నిష్కల్మషంగా ఉన్నది ఉన్నట్టు అలా మాట్లాడేస్తాడంతే. మేబీ కొన్ని కాంట్రవర్సీ అయితే అవ్వచ్చు కాక. ఆ విషయంలో బాలకృష్ణ గారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ ఆయన అన్స్టాపుల్ షో చేస్తున్నా తన మీద వచ్చిన ట్రోలింగ్స్ కూడా ఆయన ఎంజాయ్ చేసినట్టు చెప్పాడు. కొంతమంది హీరోలకి ట్రోలింగ్స్ చేస్తే సినిమా కేసులు పెట్టారు, వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చారు కొంతమంది. కానీ బాలకృష్ణ గారు ట్రోలింగ్స్ కూడా ఎంజాయ్ చేశారు. తర్వాత ఎన్నో ఫ్లాప్లు వచ్చాయి బాలకృష్ణ గారి కెరీర్లో. నాకు తెలిసి 2000 ఆయన 99 సమరసింహారెడ్డి పెద్ద హిట్, 2001లో నరసింహనాయుడు ఇంకా పెద్ద హిట్. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ మంచి హిట్ అయింది, 2004లో అనుకుంటూ వచ్చింది. 2004లోనో 2003లోనో కదా లక్ష్మీ నరసింహ వచ్చింది. ఆ సినిమా మంచి సినిమా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. టేకింగ్ అంతా సింగం స్టైల్లో ఉంటుంది. ఎవరు మన సూర్య సింగం సినిమా చూడండి, ఆ టైప్లోనే ఆ టేకింగ్ ఉంటుంది లక్ష్మీ నరసింహ. అందులో బాలకృష్ణ గారు పోలీస్ క్యారెక్టర్, టేకింగ్ అంతా చాలా స్క్రీన్ ప్లే అంతా ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఆ సినిమా 50 రోజులు రికార్డు ఆడింది. 100 రోజులు వచ్చేసరికి అనూహ్యంగా సెంట్రల్ తగ్గిపోయినాయి. సో అవన్నీ కూడా అప్పట్లో వివాదాలు. సరే ఏం జరిగినా ఆ తర్వాత బాలకృష్ణ గారికి సరైన హిట్ లేదు. మళ్ళీ 2009లో అనుకుంటా సింహ హిట్ అయ్యే వరకు మధ్యలో ఒక్క హిట్ కూడా లేదు. పదుల సంఖ్యలో సినిమాలు ఫ్లాప్లు విపరీతమైన. పల్నాటి బ్రహ్మనాయుడు, అల్లరిపిడుగు, విజయేంద్రవర్మ, మహారథి, మిత్రుడు, ఇలా ఎన్నో ఆనిముత్యాలు, ఎన్నో సినిమాలు, ఎన్నో పోయాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చినవి పోయాయి. పరమవీర చక్ర, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అయినా సరే ఆయన కుంగిపోలే, ఆయన ఏమి వెనకడుగు వేయలా. మళ్ళీ వచ్చారు సింహ. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సినిమాలు వచ్చే తర్వాత లెజెండ్, అట్లా మళ్ళీ అఖండ, ఇంకా వరుస హిట్లు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన భగవత్ కేసరి కూడా పెద్ద హిట్ అయింది. సో బాలకృష్ణ గారి సినిమాలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు, విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారు. అలాగే నాకు చిన్నప్పుడు బాలకృష్ణ గారు బాగా గుర్తు ఏంటంటే భైరవ ద్వీపం ఒకటి, ఆదిత్య 369 ఒకటి, విభిన్నమైన కొత్త పాత్రలు. సో బాలకృష్ణ గారు మనకు గుర్తొచ్చినప్పుడు ఆయన సాంఘికం, జానపదం, సైన్స్ ఫిక్షన్, పౌరాణికం, ఇలా భిన్నమైన పాత్రలు పోషించారు. ఒకే సినిమాలో ఆదిత్య 369 ఎంత ప్రయోగం ఆ సినిమా. అటువంటి ప్రయోగాలు ఎవరైనా చేస్తున్నారా? మంచి ప్రయోగాత్మకమైన సినిమా అది. సో అట్లా అలాగే భైరవ ద్వీపంలో ఆయన క్యారెక్టర్ కూడా ఒక పెద్ద ప్రయోగం. ఇట్లా బాలకృష్ణ గారు అంటే ఒక సినిమా పరంగా ఆయన గురించి చెప్పుకోవాలన్నా సరే మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, విభిన్నమైన పాత్రలు చేశారు, హిట్లు ఫ్లాపులకు సంబంధం లేకుండా చేసుకుంటూనే వెళ్ళారు. అంటే ప్రేక్షకుడికి ఎంటర్టైన్ చేయాలి, చూసేవాడికి ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు ఏమనుకొని వాళ్ళు ట్రోల్ చేయని, ఏదైనా చేయని. ఆయన స్టెప్పులు, ఆయన డ్యాన్స్ కూడా అలాగే ఉంటుంది. ఎంజాయ్ చేస్తా అంటే తన వృత్తిని, తన ప్రవృత్తిని ఆయన ఎంజాయ్ చేస్తాడు. అలాగే సర్వీస్లో ఉన్నారు ప్రస్తుతానికి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ ఆయనే. తనకు వచ్చిన డబ్బులో, తను సంపాదించిన దానిలో కొంత పెడుతున్నారు. అన్నిటికీ మించి బాలకృష్ణ గారిలో ఇంకో క్వాలిటీ మనం చెప్పుకోవాలండి. తన తండ్రి
సీఎంగా ఉన్నాడు, కానీ బాలకృష్ణ గారు మీద ఒక్క ఆరోపణ కూడా రాల. ఇదిగో తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఈ ఫైల్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించాడు, లేదా ఈ లాబింగ్ చేశాడు, లేదా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాడు, ఈ పవర్ ఫ్యాక్టరీ పెట్టాడు, ఈ మీడియా ఛానల్ పెట్టాడని ఒక్క ఆరోపణ రాల. చాలామంది తండ్రులు సీఎంగా ఉన్నప్పుడు కొడుకులు చాలా చాలా చేసి సిబిఐ కేసులు ఎదుర్కొన్నారు, కానీ బాలకృష్ణ గారు దాని జోలికి వెళ్ళాల. అంత డిసిప్లైన్గా పెరిగారు. అలాగే 2014లో బాలకృష్ణ గారు మొదటిసారి ఎమ్మెల్యే. అప్పుడు తన కుటుంబ సభ్యుడు, తన వియ్యంకుడే సీఎం అయినా సరే బాలకృష్ణ గారు తేంజోలికి వెళ్ళాల. అంటే ఆయన ఎన్నాళ్ళు పొలిటీషియన్గా ఉన్నప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రాలా, ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలా. అవకాశం ఉన్నప్పటికీ ఆయన అటువైపు ఆలోచించాల. చూడండి, ఇటువంటి క్లీన్ ఇమేజ్ ఎవరికి ఉంటుంది రాజకీయాల్లో? బాలకృష్ణ గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ వచ్చిందా? అతని పిఏల మీద వచ్చింది. అతని పిఏ అది ఇది ఏదో చేస్తున్నాడని వచ్చింది తప్ప హిందూపురంలో అతని మీద, బాలకృష్ణ గారి మీద ఒక్క కాంట్రవర్సీ, ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. సో ఇప్పుడు పొలిటీషియన్గా ఆయన సక్సెస్. ఒక్క పార్టీ అధికారంలో ఉన్న తన కుటుంబ సభ్యులే ముఖ్యమైన పాత్రలో ఉన్నప్పటికీ, ముఖ్యమైన హోదాలో ఉన్నప్పటికీ తను పరిపాలనలో వేలు పెట్టలేదు, లాబియింగ్లు చేయలేదు, సంతకాలు పెట్టించలేదు, తన పనేదో తను చేసుకున్నాడు. ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయాలా వద్దా? ఏ పొలిటీషియన్ అండి అలా ఉంటారు ఈ రోజుల్లో? తన నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు వస్తే అందులో ఒక 20%, 10% నొక్కేసే పొలిటీషియన్సే ఎక్కువ ఉంటారు. అటువంటిది బాలకృష్ణ గారి దాని జోలికి వెళ్ళాలా, అవినీతి జోలికి వెళ్ళాలా. సో అవినీతి జోలికి వెళ్ళని ఏకైక పొలిటీషియన్ ఆయనే అనుకోవచ్చు. అలాగే సినిమాల్లో కూడా ఎంజాయ్ చేస్తూ పాత్రలు చేస్తున్నారు. బయట వ్యక్తిత్వం పరంగా నిష్కల్మషంగా, మనసులో ఏదో పెట్టుకొని మరేదో మాట్లాడినట్టు కాకుండా నిరభ్యంతరంగా నిష్కల్మషంగా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. సో మేబీ కొన్ని కాంట్రవర్సీస్ వస్తే రావచ్చు, ఆయన మాటలు కొన్ని కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన ఏది లోపల పెట్టుకోరు. కాబట్టి ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకత ఏంటి? ఆయన కొట్టినా సరే ఆస్వాదిస్తారు. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన చెయ్యి తగలమే మాకు కావాలనేటట్టు ఉంటారనమాట. సో అట్లా యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఏంటంటే బోలాతత్వం. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన మనసు కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం అనమాట, బోలాతత్వం అంతా. అది ఆయనకు ప్లస్. అందుకే బాలకృష్ణ గారి మీద కూడా వైసీపీ వాళ్ళు పెద్దగా విమర్శలు చేయడానికి ఇష్టపడరు, ఆయన్ని టార్గెట్ చేయడానికో, ఆయన్ని కార్నర్ చేయడానికో ఇష్టపడరు. ఎందుకంటే ఆయన పని అయింది, ఆయన పంధా అయింది, ఆయన పంధా జోలికి ఎవరూ వెళ్ళరు, ఆయన పనుల జోలికి ఎవరూ వెళ్ళరు. సో అందుకే బాలకృష్ణ గారి సినీ ప్రయాణం ఈ రోజుతో 50 ఏళ్ళు, మొన్న ఆగస్టు 30వ తేదీతో 50 ఏళ్ళు పూర్తయింది. సో ఇంకా ఆయన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా భిన్నమైన గెటప్లో, ప్రయోగాత్మకమైన గెటప్స్ వేసుకుంటూ అందరినీ ఇలాగే ఆస్వాదించేలా చేస్తారని, ఆహ్లాదపరుస్తారని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ.